మేడం నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. సో ఎలా ఉంది రాజకీయం ఇదంతా ప్రస్తుతం మీరు చూస్తుంటుంటే? ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కదా, చాలా టఫ్గా ఉన్నది. టఫ్ ఉన్న హడావిడి బాగా కనబడుతుంది అనుకుంటాను. బాగానే ఉందండి. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బాగుంది. ఏ విధంగా ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజలు చాలా నమ్ముతున్నారు. ఫస్ట్ ఆయన ఒక మాట చెప్పారంటే ఇచ్చిన మాట మీద నిలబడతాడు అని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి. అండ్ మాకు నవరత్నాలు ఏవైతే రిలీజ్ చేశారో అప్పటి నుంచి కూడా చాలా డిఫరెన్స్ వచ్చింది. మొన్న బీసీ డిక్లరేషన్ అయిన తర్వాత దాదాపు 20 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది బీసీలు టర్న్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేంటి మేడం, మీ నియోజకవర్గం సంబంధించి ప్రజలే అంటున్నారు మాలా చాలా సంతోషంగా ఉన్నాం, మాకు 2000 పెన్షన్లు ఇస్తున్నాడు, డ్వాక్రా మహిళకి హెల్ప్ చేస్తున్నారు, జన్మభూమి కార్యక్రమం అయితే ఏంటి, చాలా అద్భుతమైన పరిపాలన తీసుకొచ్చినాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు. దానికి మీ సమాధానం? అంటే ఇవన్నీ ఎలక్షన్ ముందు జనవరి వచ్చినప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను గెలిస్తే 2000 పెన్షన్ ఇస్తానని చెప్పిన తర్వాత ఆయన 2000 పెన్షన్ అనౌన్స్ చేశారు. 2000 పెన్షన్ జనవరి నుంచి కాకుండా ఒక 2 ఇయర్స్ బ్యాక్ నుంచో ఎప్పటి నుంచో ఆయన చేంజ్ చేసి ఇచ్చిండుంటే నమ్ముండొచ్చు. ఈ పసుపు కుంకుమ కార్యక్రమం అని చెప్పి 10,000 ఇస్తున్నా అని చెక్లు ఇచ్చారు. చెక్స్ చాలామంది చెక్కులు చెల్లట్లేదు. ఇంకా కొంతమందికి ఏంటంటే పాత అప్పులో పట్టేసుకుంటున్నారు. ఆ మాత్రానికి ఇవ్వడం ఎందుకు? మెయిన్ అంటే ఆయన గెలవడానికి కారణమైన ఒక 2-3 ఏంటంటే ఫస్ట్ రైతు సంపూర్ణంగా బేషరతుగా రైతు రుణమాఫీ, అలాగే డ్వాక్రా మహిళలకి రుణమాఫీ, ఇంకా ఇంటింటికి ఉద్యోగం లేదంటే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి. ఇవేవి ఆయన ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. అలాంటప్పుడు ఎలా నమ్ముతారు, ఎలా హ్యాపీగా ఉంటారు? ఆ చెప్పిన వాళ్ళు ఎవరైనా అంటే కొంతమంది మొహమాటానికి చెప్పుండొచ్చు, లేదంటే మీరు మాట్లాడిన వాళ్ళు ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయి ఉండొచ్చు. అంతేనా మేడం? అంతే. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే వచ్చేసి యామిని బాల, ఈ 5 సంవత్సరాల పరిపాలన తీరు ఎలా ఉంది? ఆమె సాధించిన అభివృద్ధి పనులు ఏంటి? ఆమె సాధించిన అభివృద్ధి పనులు అంటే సెంట్రల్ యూనివర్సిటీ తెచ్చామనింది. అవును మేడం, అది తెచ్చిన అన్నారు కదా మేడం. అదే ఫౌండేషన్ స్టోన్ వేశారు లాంగ్ బ్యాక్. దాని తర్వాత ఒక్క ఇటుక కూడా పెట్టి కట్టింది లేదు. మీరు ఈరోజు వెళ్ళి చూడండి, మొత్తం అక్కడంతా చెట్లు మొలిచి పాడుబడినట్టు. అంటే ఆ ఏరియా ఇంతకుముందు అనేది కొద్దిగా శుభ్రంగా ఉండి ఎవరో ఒకరు సాగు చేస్తూ ఉండేవాళ్ళు. అదంతా సెంట్రల్ యూనివర్సిటీ కానీ మొత్తం ఆ ల్యాండ్ అంతా తీసుకుని ఆక్యుపై చేసి ఇప్పుడు అక్కడ కంప చెట్లు మొలిచి అలా ఉంది. సో ఏదన్నా కానీ ఫౌండేషన్ స్టోన్ వేయడం వరకే ఆమె పని. చంద్రబాబు నాయుడు వస్తారు, ఆయన వచ్చిన 1-2 సార్లు దాన్నే ఆల్రెడీ ఉన్న ఫౌండేషన్స్ వరకు 2-3 సార్లు కొబ్బరికాయలు కొడతారు, వెళ్ళిపోతారు. బట్ ఓవరాల్గా ఒక డెవలప్మెంట్ వర్క్ అనేది అయితే ఇంతవరకు ఏం చేయలేదు. ఇప్పుడు అనవసరమైనది ఒకటి ఏంటంటే 85 కిలోమీటర్స్ లైనింగ్ వర్క్, కెనాల్కి లైనింగ్ వర్క్స్ వేస్తున్నారు. అది మాత్రం మేము చాలా ప్రొటెస్ట్ చేసాం. దానివల్ల చుట్టూ ఉండే పొలాల్లో ఊళ్ళల్లో భూగర్భ జలాలు ఎండిపోతాయి. ఆల్రెడీ ఇది ఒక డ్రౌట్ ప్లేస్. ఆ కెనాల్ నీళ్లు పారితే కొంచెం దగ్గరలో ఉన్న భూముల్లో నీళ్ళు వస్తాయి, బావుల్లో కానీ ఎక్కడైనా. ఇప్పుడు కంప్లీట్గా ఇలా చేయడం వల్ల, లైనింగ్ వేసేయడం వల్ల వాటర్ ఫ్లో అనేది డైరెక్ట్ వెళ్ళిపోయి పుట్లూరు ఎల్లనూరుకి వెళ్తుంది. సో ఒక ప్లానింగ్ ప్రకారం 6 మండలాలకి న్యాయం జరిగేలాగైతే ఏమీ చేయట్లేదు. కేవలం వాళ్ళకి ఎంత పర్సంటేజ్ వస్తుంది, ఎంత బెనిఫిట్ వస్తుంది అంత మాత్రమే చూసుకొని వర్క్ చేశారు. అది కూడా ఈ వర్క్ ఒకటి తప్ప మనకి చూడడానికి అయితే ఏం కనపడదు. ఏ ఒక్క అభివృద్ధి పని కూడా కనలేదు. ఏ ఒక్క అభివృద్ధి పని చేయలేదు. మీరు కావాలంటే నియోజకవర్గంలో వెళ్ళి ఎవరినైనా అడగండి, క్లియర్గా పల్లెల్లోకి వెళ్ళి చూడండి, ఏం మాత్రం అభివృద్ధి పనులు ఒక్కటి కూడా చేయలేదు. ఓకే, మీ గురించి మాట్లాడుకుంటే 2014లో మీరు కంటెస్ట్ చేసినారు. 2019 అనగా ఈ నెలలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఈసారి కూడా కంటెస్ట్ చేయబోతున్నారు. 2014 అండ్ 2019 ఈ మధ్యలో మీకు పొలిటికల్ సినారో ఏం కనబడుతుంది? 2014కి వచ్చేసరికి అప్పటికి చాలామంది ప్రజలకు కూడా రాజశేఖర్ రెడ్డి గారు అంటే అభిమానం ఉంది. అంటే మన ఇళ్లల్లోకి వెళ్తే ఇది చాలా రేర్ సినారియో. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో ఇంతకుముందు ఎన్టీ రామారావు గారిని దేవుడు పక్కన ఫోటో పెట్టుకుని అటువంటి మళ్ళీ పాలన అందించింది అయితే రాజశేఖర్ రెడ్డి గారు. దేవుడు ఫోటో పక్కన ఆయన ఫోటో చాలామంది ఇళ్లలో నేను చూశాను.
అంటే ఈవెన్ మై సెల్ఫ్ అంటే నాకు కూడా నాకు రాజశేఖర్ రెడ్డి గారు అంటే చాలా అభిమానానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఎంతోమంది మనం చీఫ్ మినిస్టర్స్ని చూసాం, కానీ ఈయనొక్కడే రూట్ లెవెల్కి వెళ్ళి వీళ్ళకి ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చారు. అంటే ఒకవేళ నిజంగా ఒకప్పుడు పేదవాడు ఏదైనా వైద్యం పెద్ద జబ్బు వచ్చి వైద్యం చేయించుకోవాలంటే ఆస్తుల ఉన్న కొంచెం కొద్ది గొప్ప ఆస్తులు ఉన్నా లేదంటే అవన్నీ అమ్ముకోవడం, అప్పులు చేయడము, లేదంటే అలా ఇంకేం చేయలేక చనిపోవడం తప్ప వేరే ఆప్షనే ఉండేది కాదు వాళ్ళకి. అటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ వచ్చి ఎంతోమంది అంటే హార్ట్ ఆపరేషన్స్ ఈ ఏరియాలో ఎందుకో చాలామందికి గుండెకి సంబంధమైన ప్రాబ్లమ్స్ అలా హార్ట్ ఆపరేషన్స్ ఫ్రీగా చేయించడం కానీ ఇలాంటివన్నీ ఆయన ద్వారా ఎంతోమంది బతికారు, ఎన్నో కుటుంబాలు లబ్ధి పొందాయి. ఇంత డైరెక్ట్ హెల్ప్ ఒక సంక్షేమ పథకం వల్ల ఇంత డైరెక్ట్ హెల్ప్ అనేది ఫస్ట్ ఆయన వల్లే జరిగింది. అంతకుముందు సంక్షేమ పథకాలంటే కిలో 2 రూపాయలు బియ్యం తప్ప ప్రజలకు అంతేం తెలియదు. ఈయన వచ్చిన తర్వాతే ఆరోగ్యశ్రీ కానీ లేదంటే ఫీ రియంబర్స్మెంటు మాకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మా కాలేజ్లోనే చూస్తున్నాను చాలా తక్కువ అంటే అసలు లో ఇన్కమ్ గ్రేడ్ ఉండి ఆల్మోస్ట్ వాళ్ళకి తిండి గడిచేది కష్టమైన వాళ్ళు కూడా ఇంజనీరింగ్ చేసి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ బాగా సంపాదించుకుంటూ ఆర్థికంగా కుటుంబాలు బాగా డెవలప్ అయింది. సో ఆయన పెట్టిన కొన్ని పథకాలు డైరెక్ట్గా హెల్ప్ అయింది. అండ్ ఆయన వచ్చిన తర్వాతే రోడ్స్ కానీ ఏమన్నా కానీ అంటే హైవేస్ కానీ చాలా బాగా వేశారు. ఇంతకుముందు మేము హైదరాబాద్ టు కర్నూలు ట్రావెల్ చేయాలంటే కొన్ని గంటలు పట్టేది. ఇప్పుడు 4-వే వచ్చేసింది, అసలు ఎంత షార్టెస్ట్ టైంలో రీచ్ అయిపోతున్నాము. ఓవరాల్గా 108 సర్వీసెస్ కానీ ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి ఇమీడియట్లీ అలా 108 కాల్ చేస్తే ఇమీడియట్లీ వచ్చేది. అదే ఇప్పుడు మా నియోజకవర్గంలో డెలివరీ అవుతుంది 108 సర్వీస్కి కాల్ చేస్తే రోడ్ బాగాలేదు మేము రాము, డబ్బులు ఇస్తే వస్తాము. ఇటువంటివన్నీ కూడా చాలా చూసాము, విన్నాము. లాస్ట్కి నేను విన్నదైతే కొంతమంది అబార్ట్ అయిపోవడం కానీ అలా డెలివరీలో బేబీ చనిపోవడం కానీ అంటే ఇంట్లోంచి అక్కడి వరకు వెళ్ళలేక మిడ్ నైట్స్ ఇలాంటివన్నీ చూసాము. ఆయన లాంటి పాలన కానీ ఆయన లాంటి సంక్షేమ పథకాలు కానీ ఇంకెవరూ పెట్టలేదు. రోజు రోజుకి కొన్ని వింటుంటే ఆయన మీద అభిమానం కూడా పెరుగుతూ ఉంది. అదే మేము జగనన్నని నమ్మడానికి ముఖ్య కారణమైంది, ఫౌండేషన్ లాగా అనుకోండి. మేడం 2014-2019 సినారియో కనబడి ఏంటి చెప్పండి ఒకసారి. 2014లో ఇవన్నీ ఉన్నా కానీ రుణమాఫీ అనేది ఎఫెక్ట్ అయింది. అప్పుడు ఆ రోజైతే జనాలు ఆయన నమ్మారు, చంద్రబాబు నాయుడిని ఒక ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి అబద్ధం చెప్పడం అనుకున్నారు. ఇప్పుడు అది క్లియర్గా చూసారు, ఆయన మాట నిలబెట్టుకోలేకపోయాడు. 2019కి వచ్చేసరికి పూర్తిగా మారింది, ప్రజలు పూర్తిగా జగనన్ననే నమ్మడం మొదలుపెట్టారు. ఓకే, 2014లో మీరు బరిలో దిగారు ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా. ఓడిపోవడానికి కారణాలు ఏంటి ఒకసారి మనం తెలుసుకుంటాం. రైతు రుణమాఫీ అదొకటే మీ డ్రాబ్యాక్ మేడం మీరు ఓడిపోవడానికి? 100% రైతు రుణమాఫీ అంతే. ఓకే, యామిని బాల కూడా ఫస్ట్ టైం అనుకుంటాను కంటెస్ట్ చేయడం, అంటే వాళ్ళ మదర్ ఇంతకు ముందు ఎక్స్ మినిస్టర్ తను కంటెస్ట్ చేయడము ఫస్ట్ టైం, మీరు ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది మేడం మీ రాజకీయ గురించి పొలిటికల్గా ఇన్డెప్త్గా మాట్లాడుకుంటే? మీరు ఒక విద్యావంతురాలు, ఒక ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్, ఈ పొలిటికల్లో రావడం వల్ల మీకు ఏమనిపిస్తుంది? ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? ఎందుకు వచ్చామా అనే ఫీలింగ్ మీకు కూడా రావచ్చు ఒక సందర్భంలో, ఈ ప్రజెంట్ రాజకీయాల్లో చూసుకుంటే ఎందుకు వచ్చామా అనే ఫీలింగ్ కూడా మీకు రావచ్చు అనుకుంటా. అవును, యాక్చువల్లీ ఇనీషియల్ డేస్లో నాకైతే పొలిటికల్ ఇంట్రెస్ట్ అంత లేకపోయింది. ఓకే, ఒకసారి మనకి ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత అందరూ కొంచెం ఇంట్లో కూర్చోబెట్టి కొంచెం నాకు చెప్పడం జరిగిందనమాట, ఇది ఇలా ఉంటే బాగుంటుంది, అది చాలా తక్కువ మందికి వస్తుంది, ఇప్పుడు 175 మందిలో నువ్వు ఒకదానివి అన్నట్టు, ఇట్స్ అ వెరీ రేర్ ఆపర్చునిటీ, ఇట్ నాక్డ్ యూ, సో నువ్వు అది మిస్ అవ్వద్దు అన్నట్టు చాలా చెప్పారు. నేను హాఫ్ మైండెడ్గానే ఎంటర్ అయ్యాను. లాస్ట్ ఎలక్షన్స్ అప్పటికి కూడా నాకు ఎంటర్ అయిన తర్వాత నేను ఒక విలేజ్లో తిరిగానండి. తిరిగిన తర్వాత దెన్ దే సెడ్ ఎస్సీ కాలనీ ఉందమ్మా, ఎస్సీ కాలనీకి వెళ్దాం అన్నారు. నాకు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎస్సీ కాలనీ అని సెపరేట్గా ఉండడం ఏంటి అని నిజంగానే ఇట్ జస్ట్ స్ట్రైక్ మీ. అంటే కాలనీయే ఎస్సీ కాలనీ, ఎక్స్క్లూజివ్లీ ఎస్సీ కాలనీ మీ నియోజకవర్గంలో?
మా నియోజకవర్గంలో కాదు, స్టేట్ వైడ్ అన్ని చోట్ల ఉందని. అంటే మాకు అంత ఎక్స్పోజర్ లేదు విలేజెస్ మీద అప్పుడు. సో ఇలా సెపరేట్గా ఎస్సీస్కి ఒక కాలనీ అని, కాలనీకి వెళ్తే అదంతా గవర్నమెంట్ కట్టించిన ఇల్లే ఉన్నాయి. సో గవర్నమెంట్ ఎస్సీస్కి అలాట్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అని ఇంటిగ్రేటెడ్ కాలనీస్ కట్టించడం ఒక స్టైల్. బట్ ఇది సామాజిక వర్గానికి ఎస్సీ కాలనీ, దర్ ఈస్ ఎస్టీ కాలనీ అండ్ ఆల్సో బీసీ కాలనీ, అలా కొన్ని విలేజెస్లో బీసీ కాలనీ అట్లా సెపరేట్ చేసి ఉంది. అది నాకు కొంచెం వియర్డ్గా అనిపించింది అన్నమాట. నాకు అనిపించింది ఇలాంటి ప్లేస్లో డెఫినెట్గా వర్క్ చేయాలి. మాకు మామూలుగానే ఏదైనా సోషల్ సర్వీస్ చేయాలని ముందు ఉండేది. సో ఎస్, ఐ హ్యావ్ టు వర్క్ హియర్, కంపల్సరీ ఇక్కడ రిక్వైర్డ్. ఇది కొంచెం బ్యాక్వర్డ్ కూడా ఉంది అనిపించింది. సో వర్క్ చేయాలని స్ట్రాంగ్ అనుకున్నాను. ఈ సోషల్ సర్వీస్కి పొలిటికల్ సర్వీస్కి ఏం తేడా చూసినారు మీరు? పొలిటికల్ పవర్ ఉంటే ఇంకా చాలా సర్వీస్ చేయొచ్చు. ఓన్లీ ద ఐడియా ఆఫ్ డూయింగ్ సర్వీస్ ఈజ్ నాట్ ఇనఫ్, పవర్ ఈజ్ రిక్వైర్డ్ అనిపించింది. ఈ ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఈ పొలిటికల్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు? అంటే దానికి చాలామంది కాలేజ్ మేము స్టార్ట్ చేసినప్పుడు నాకు కాలేజ్ తప్ప వేరే లోకమేం లేదు. ఎప్పుడు కాలేజ్కి వర్క్ చేసుకునేదాన్ని, అలాగే ఉండేది. బట్ లేటర్ ఆన్ ఒకసారి సొసైటీలోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఇక్కడ ఎడ్యుకేట్ చేయాల్సింది చాలా ఉంది. వన్స్ నువ్వు ఇంటర్ పాస్ అయ్యి ఇంజనీరింగ్ చేయడానికి వచ్చావంటే ఆల్రెడీ నీ మైండ్లో ఫిక్స్ అయ్యావు యూ వాంట్ టు బికమ్ ఇంజనీర్ అని. సో దానిలో మనం వర్క్ చేయడానికి చాలా కొంచెం ఉంటుంది. అంటే ఇక్కడైతే చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది వర్క్ చేయడానికి. సో వీళ్ళని బాగా అంటే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వైజ్ ఎడ్యుకేట్ చేయాలి, ప్రజెంట్ సినారియో ఏంటి, వీళ్ళు ఎక్కడున్నారు, ఇవన్నీ వీళ్ళని పైకి తీసుకురావడానికి చేసే ప్రతి వర్క్ కూడా చాలా స్కోప్ ఉంటుంది ఇక్కడ. SRIT కాలేజ్ మంచి రెప్యూటెడ్ కాలేజ్ మేడం. అంటే అనంతపూర్లో ఒక మంచి కాలేజ్ ఉంది. అతి తక్కువ కాలంలోనే మంచి బ్రాండ్ నేమ్తో ముందుకెళ్తుంది. మీరు చూసే తక్కువ ఏజ్లోనే ఇంత సక్సెస్ మీరు చూస్తున్నారు, చూస్తున్నారు కూడా. ఎలా అనిపిస్తుంది? అది మా వర్క్. అంటే మాకు కాలేజ్ కోసం వర్క్ చేయడం పెద్ద టఫ్ అనిపించలేదు. అది మాకు చాలా ఈజీ, మాకు తెలిసిన పని అది. బట్ వేరేస్ పొలిటికల్గా మాత్రం కొంచెం టఫ్గానే ఉంది. నాకు విన్నాను చాలా మంది పేదవాళ్ళకు కూడా మీరు చదివిస్తున్నారు అని చెప్పేసి విన్నాను. అవును, కొంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఎందుకు మీరు ఆఫ్ ద రికార్డే మీరు ఎప్పుడు ఉంటుంది, ఆన్ ద రికార్డ్ మీరు ఎప్పుడు చెప్పుకోరు, మీడియా ముందు ఎందుకు రారు మీరు? అంటే నాకు తెలియక అడుగుతున్నాను. ఇప్పుడు మేము ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు కూడా మేము చాలా పుష్ చేయంగా మీరు మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పుడు ఓపెన్గా చెప్పండి, కెమెరా ముందే చెప్పండి, ఎందుకు ఇంటర్వ్యూస్కి దూరంగా ఉంటారు, ఎందుకు కెమెరాస్కి దూరంగా ఉంటారు? ఐఎమ్ కన్ఫైన్డ్ టు కాన్స్టిట్యున్సీ అండి. నాకు ఫస్ట్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ మీద దాని మీద వర్క్ చేసి తర్వాత ఏదన్నా చూద్దాం అనిపించింది. కానీ నేనేదో అంటే ఐఎమ్ నాట్ హియర్ టు బికమ్ పాపులర్. ఇట్స్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ పాపులర్ మేడం, బికాస్ మీరు చేసిన పని నలుగురికి తెలిస్తే ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా మేడం మిగతా వాళ్ళు కూడా. నేను అదే కోరుకుంటున్నాను, నేను చేసిన పని మాత్రమే తెలియాలి, నేను తెలియాల్సిన అవసరం లేదని. ఓకే, ఇంత చేసిన మీరు ఈసారి గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి అనుకుంటున్నారా? అంటే ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా జగన్ అన్నా కానీ ప్రజల్లో చాలా మందికి ఇష్టం ఉంది. ఈసారి అది ఓటు రూపంలో పబ్లిక్గా చూపిస్తారని గట్టిగా నమ్ముతున్నాం. ప్రతిసారి జగన్ అన్న అంటున్నారు కాబట్టి జగన్ సార్ గురించి మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ మీరు ఎక్కడ చూశారు, ఎక్కడ చూశారు? ఫస్ట్ మా నియోజకవర్గానికి వచ్చారు. అంటే అప్పటికే మాకు చెప్పారంట, సాంబశివారెడ్డికి ప్రామిస్ చేశారు. సాంబశివారెడ్డి అంటే మీ హస్బెండ్? ఓకే, ప్రామిస్ చేశారు. ఫస్ట్ మా నియోజకవర్గానికి మేడం మీ ఫ్యామిలీ పిక్ ఏడ చూసినా వైఎస్ఆర్ ఇవే బొమ్మలు కనబడుతున్నాయి మేడం. చాలా అభిమానమైన ఓదార్పు యాత్రలో భాగంగా మా నియోజకవర్గానికి వచ్చారు, గార్లదిన్న మండలంలో. సో ఫస్ట్ అక్కడే నేను మీట్ అయ్యాను. ఎలా ఉండేది జగన్ సార్ గురించి కలిసినప్పుడు మీరు మాట్లాడేటప్పుడు? ఆయన ఏదైనా వర్క్ అలాట్ చేసినప్పుడు ఆయన ఇంటెన్షన్ ఏంటి, ఎందుకు నీకు సీట్ ఇస్తున్నాము, ఇలాంటిది ఏదైనా ఉంటే ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తారనమాట. మీరైతే సర్వీస్ ఓరియంటెడ్ ఉంటారు అని, బాగా ఎడ్యుకేటెడ్ అని నమ్మి ఇస్తున్నాను అని చెప్పారు. సో అంటే నాకు మామూలుగానే ఆయన గురించి నాకు పెద్దగా నిజంగానే అంత ఎక్కువ విన్నదైతే లేదు, కానీ రాజశేఖర్ రెడ్డి గారి గురించి విన్నాను. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మీకు టికెట్ అని చెప్పారో, సో ఐ జస్ట్ ఎంక్వైర్డ్ అబౌట్ హిమ్.
ఆయన చిన్ననాటి ఫ్రెండ్స్ ఎవరో కొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరూ చెప్పడం చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అమ్మా అని. అంటే జగన్ రెడ్డి గారు మిమ్మల్ని చూడకముందే మీకు టికెట్ కన్ఫర్మ్ చేసేసినారా? అవునండి. అంటే మీరు చేసిన వర్క్, మీరు చేసిన సోషల్ యాక్టివిటీస్ అక్కడ దాకా ఎట్లా వెళ్ళి ఉండొచ్చు మరి? అంటే యాక్చువల్లీ ఇప్పుడు మాకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా, ఓకే. సో మా స్టూడెంట్స్కి లోకల్గా కొంతమందితో అంటే కొన్ని విలేజెస్ ఉంటాయి, వాళ్ళకి సిగ్నేచర్స్ నేర్పించడం అని ఏదో చిన్న వర్క్స్ ఇచ్చేవాళ్ళం అనమాట నియర్ అరౌండ్ విలేజెస్. అది మేము మామూలుగా జనరల్గా చేసాము అది, అంటే దాన్ని ఏదో ఇంటెన్షన్తో చేయలేదు. అది అనుకోకుండా రిపోర్ట్స్ మేమేదో అంటే ఇప్పుడు హీజ్ అ రెడ్డి గాయ్, నేను ఎస్సీ గర్ల్ కదా, ఇదేదో టికెట్ కోసం అనుకున్నారో ఏమో మరి, ఈమె క్యాండిడేట్ అయితే బాగుంటుందని ఆయనకి రిపోర్ట్స్ వెళ్ళినాయి అప్పుడు. ఓకే మేడం, ఎస్సీ రెడ్డి అన్నారు కాబట్టి దాని గురించి మనం లేటర్ అడుగుతాము. సో చెప్పండి, అంటే ఇంకొక విషయం ఏంటంటే మేడం, జగన్ సార్ గురించి ఇంత ఆకాశం ఎత్తుతున్నారు, జగన్ రెడ్డికి రాజశేఖర రెడ్డికి ఉన్న మధ్య తేడా ఏం కనబడుతుంది మీకు? నాకు రాజశేఖర రెడ్డి గారిని నేను డైరెక్ట్గా చూసింది కూడా లేదండి. ఐఎమ్ వెరీ అన్ఫార్చునేట్ లైక్ దట్. ఆయన గురించి వినడం డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ మాత్రమే తప్ప నేను ఆయన్ని చూసింది అయితే లేదు. కానీ బట్ మాకు నిజంగానే ఒక టైంలో ఏదో అఫీషియల్గా ఏదో సమ్ పేపర్స్ కావాల్సి వచ్చింది. మా ఫాదర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా వర్క్ చేసి చనిపోయారు అనమాట. సో మాకు పెన్షన్ గురించి అప్లై చేసుకోవడానికి జస్ట్ దాని 1 year బ్యాక్ మేము చంద్రబాబు నాయుడు అయితే నేను డైరెక్ట్ కలిసాము. ఓకే, ఇది ఏ ఇయర్ మేడం ఇది మీరు చెప్పేది? వెరీ లాంగ్ బ్యాక్ అండి, మేబీ 10 years బ్యాక్ అనుకోవచ్చా? 99-2000 ఆ టైంలో ఉండొచ్చేమో, నాకు ఎగ్జాక్ట్లీ 2004 అరౌండ్ 2003-2004 రైట్. అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన 2003 అంటే యాజ్ సీఎం. యా, ఆయన అంటే లాస్ట్ ఇయర్ అది అప్పుడు కలిసాము. ఆయన కొంచెం రిలక్టెంట్గా, అంటే కొద్దిగా ఏదో ఆయన బిహేవియర్ కానీ అంటే ఒక మనిషిని రిసీవ్ చేసుకోవడానికి నాకు పెద్దగా నచ్చలేదు. తర్వాత ఇంకా సీఎం అంటే ఇలా రియాక్ట్ అవుతారేమో అని నెక్స్ట్ మేము వెళ్ళలేదు. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని, టూ యంగ్ టు మీట్ చీఫ్ మినిస్టర్. అప్పుడు సరేలే అంటే మేబీ మాకు సరిగా తెలియదేమో అని మేము త్రూ సమ్ మాకు తెలిసిన ఇంకొక ఇంజనీర్ గారి ద్వారా ఆయన్ని కదిలించారు. దానికి వాళ్ళు ఎందుకు రావాలి, నేనే చేస్తానని ఇమీడియట్గా రాజశేఖర్ రెడ్డి గారు మేము ఆయన్ని కలవని కూడా లేదు, జస్ట్ విన్నారు అంతే. ఇమీడియట్గా ఆయన ఒక పేపర్ మూవ్ చేస్తారు. సో అది ఏంటంటే మాకు సీఎంగా ఉన్నప్పుడు మేము వెళ్ళి కలవలేదు, మేము అడగలేదు, మాట్లాడలేదు. ఓకే. సో ఇమీడియట్గా అయిపోయింది. తర్వాత పెన్షన్ వచ్చింది. సో నాకు అనిపించింది అనమాట, ఒక వ్యక్తి రియాక్ట్ అయ్యే విధానం, అంటే నువ్వు పని చేస్తావా చేయవా తర్వాత సంగతి, అది మీ ఇష్టం అది. బట్ మీరు ఒక పర్సన్ వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఇట్ సేస్ వాట్ యు ఆర్ అని అనిపించింది. సో ఐ ఫెల్ట్, అండ్ నాకు అప్పటి నుంచే కూడా రాజశేఖర్ రెడ్డి గారు మా ఫ్యామిలీ అంతా చాలా అభిమానులు. ఓకే. జగన్ రెడ్డి గారు చూస్తే మీకు? జగన్మోహన్ రెడ్డి గారిని చూసినప్పుడు అంటే నేను అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారిది అంటే జస్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వడం తప్ప చూసింది లేదని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారిని చూసినప్పుడు మనకు ఆల్రెడీ ఒక గ్రేట్ ఒపీనియన్ ఉంది వాళ్ళ ఫ్యామిలీ మీద, ఆయన మీద. చూసినప్పుడు నాకు ఏంటంటే అంత దగ్గరగా అంత పెద్ద వ్యక్తిని చూసినప్పుడు ఇట్ వాస్ లైక్ కొంచెం నర్వస్నెస్ అలా ఉండేది. కానీ బట్ హీస్ టూ సాఫ్ట్ నేచర్, డౌన్ టు ఎర్త్ పర్సన్. నాకు ఆయనలో బాగా నచ్చింది ఏంటంటే ఎవరైనా కానీ, అంటే మా ఫాదర్ నన్ను తల్లి అని పిలుస్తారు, చింతల్లి. తర్వాత తల్లి అని పిలిచింది జగన్మోహన్ రెడ్డి గారే. మేబీ ఆ కనెక్ట్ అలా ఉండిపోయిందేమో. సో నా వరకు అయితే ఆయన ది బెస్ట్ అండి. మోహన్ ఒక బ్లష్ కనబడుతుంది మేడం తల్లి అంటుంటే. అంటే మీ నాన్నగారు పిలిచిన తర్వాత పిలిచింది జగన్మోహన్ రెడ్డి గారు, అంతే. గ్రేట్. బట్ చాలామంది చాలా విధాలుగా మీ పార్టీ ఎమ్మెల్యేలు బయటికి పోయిన వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ కూడా చాలామంది అంటున్నారు జగన్ క్యారెక్టర్ బాగుండదు, జగన్ సీనియర్స్కి రెస్పెక్ట్ ఇయ్యారు, జగన్ మూర్ఖుడు, తన నీడని కూడా తను నమ్మడు, అందుకే పార్టీ ఇలా ఉండిపోయింది, ముందుకు పోవట్లేదు, జగన్ నాయకత్వ లక్షణాలు లేవు అని బయట వింటున్నాం, చూస్తున్నాం. అలాంటి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు మేబీ హీఈస్ ఇన్ 30s. హీఈస్ 30s అనుకోండి, చాలా యంగ్ ఏజ్. సో 125 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని
నేను ఓదార్పు యాత్ర చేస్తాను మా నాన్నగారి కోసం చనిపోయిన వాళ్ళందరినీ అని చెప్పి ఎప్పుడైతే ఆయన ప్రామిస్ చేశారో దానికోసం నిలబడి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టారు. ఆయన్ని ఓడించడానికి అంటే వ్యక్తిగతంగా ఆయన్ని అనగదొక్కడానికి కేవలం ఒక వ్యక్తిని ఒక నాయకుడిని కేవలం ఒక్క నాయకుడిని అనగదొక్కడానికి స్టేట్ బైఫర్కేషన్ జరిగింది. అది అందరికీ తెలుసు, అంటే ఓపెన్గా తెలుసు అసలు స్టేట్ ఎందుకు బైఫర్కేట్ చేశారు అనేది, ఎందుకు తెలంగాణ వాళ్ళు పోరాడారు ఇవన్నీ తర్వాత సంగతి. ఆ సిచ్యువేషన్లో ఎందుకు చేశారని అందరికీ తెలుసు. స్టేట్ బైఫర్కేట్ చేసి ఆయన్ని జైలుకి పంపించి జైల్లో అంటే ఆ కొంచెం టైంలోనే ఈ తెలుగుదేశం పార్టీని ఇండైరెక్ట్గా కాంగ్రెస్ టీడీపీ కలిసి ఈయనను తొక్కాలని చూసి ఇంత జరిగినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 67 మంది ఎమ్మెల్యేలు 67 ఎమ్మెల్యేలు గెలిచారు. సో ఒక్క వ్యక్తి ఇంత చేసినా కానీ ఇంత ముందుకెళ్తా ఉన్నారు. ఈరోజు కూడా నాకు తెలిసి యాక్చువల్లీ ఈయన చేసిన పాదయాత్ర కానీ ఆయన వెనుక ఉన్న కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ పబ్లిక్ కానీ చూసుకుంటే ఇది ఒక గిన్నెస్ రికార్డ్కి ఎక్కాల్సిన ఒక చారిత్రక ఘట్టం అని చెప్పాలి. మన అంటే రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు కన్నా చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు కన్నా అందరూ దాన్ని అబ్జర్వ్ చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది చాలా టఫెస్ట్ జాబ్. అప్పుడు కంబైన్డ్ స్టేట్లో సమ్ 1500 అలా కిలోమీటర్స్ నడిస్తే ఈయన సెపరేటెడ్ స్టేట్ ఓన్లీ సంవత్సరం పాటు 3000 ప్లస్ కిలోమీటర్స్ ఆయన నడిచారు. సో 3648 ఐ థింక్ 3648 కిలోమీటర్స్ నడిచారు. సో ఆ నడకలో ఆయన ప్రతి ఒక్కరిని పలకరించారు, ప్రతి ఊరిని టచ్ చేశారు, అందరికీ సమస్యలు తెలుసుకున్నారు, అకార్డింగ్లీ మేనిఫెస్టో పెట్టారు. ఇంత ప్లాన్డ్గా ఇంత నాలెడ్జ్ అంతా పెట్టి ఇంత హార్ట్ఫుల్గా ఒక నాయకుడు ఇంతవరకు ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఎవరు లేరు, చేయలేదనుకో. రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత ఈయనే అని చెప్పుకోవాలి. మరి ఎందుకు మేడం మరి జగన్ని ఈ విధంగా విమర్శిస్తుంటారు? జగన్ క్యారెక్టర్ గురించి బ్యాడ్ చేస్తూ ఉంటుంటారు. దీనికి స్టేట్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ దాన్ని చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పేవాళ్ళంతా ఇప్పుడు ఆయన దగ్గర ఉండకూడదు, వెళ్ళిపోవాలి అంటే వాళ్ళు ఆల్రెడీ అమ్ముడిపోయి ఎమ్మెల్యే వెళ్ళిపోవాలనుకుంటారు. వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఏదో ఒక రీజన్ చెప్పాలి కదా, ఏం చెప్పాలి అని వాళ్ళే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎలాంటిదంటే వాళ్ళు ఒకటి సృష్టిస్తారనమాట, లేని ఒక అపవాదం సృష్టిస్తారు. దాన్ని మీ అందరితో ఒక 10 మందితో చెప్పిస్తే అదే ఇది మేక కాదు కుక్క అని చెప్తారు చూడండి. మేకని తీసుకెళ్తుంటే ఇది మేక కాదు కుక్క అని ఒక 10 మంది చెప్తే కుక్క ఏమని వదిలేసి వెళ్తాడు. ఆ స్టోరీ లాగా 10 మందితో చెప్పిస్తే ఇది నిజం అయిపోతుంది అనే మైండ్ సెట్తో వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. బట్ పబ్లిక్ ఇప్పుడైతే క్లియర్గా ఒక సంవత్సరం పాటు ఒక పర్సన్ ఎలా ఉన్నారు అనేది ఎవ్రీడే చూశారు కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ఎవరు నమ్మట్లేదు. ఓకే, మీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటాం. మీ నియోజకవర్గంలో సామాజిక వర్గం అనే ఎస్సీ సామాజిక వర్గం డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది మేడం? ఎస్సీ సామాజిక వర్గం అని అంటున్నారు కాబట్టి క్లియర్గా చెప్తున్నా, అంటే చాలా బ్యాక్వర్డ్ ఏరియా ఇది మామూలుగానే. ఇప్పుడు దీన్ని డెవలప్ చేయాలంటే చాలా టైం కూడా పడుతుంది, ఇంకా ప్లానింగ్ కూడా చాలా ఉండాలి. ఊరికే అంటే ఎమ్మెల్యే అయిపోతే సరిపోదు, పూర్తి ప్లానింగ్, దాని మీద ఒక అవగాహన ఉండాలి. అలా జరిగితేనే అలా ఉంటేనే మనం డెవలప్ చేయగలం. సో ఎస్సీస్ అనే కాదు, ఓవరాల్గా కూడా పబ్లిక్ చాలా బ్యాక్వర్డ్ ఉన్నారు. వీళ్ళని పైకి తీసుకురావాలంటే చాలా ఎడ్యుకేట్ చేయాలి, వేరియస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. అంటే ఊరికే మనం రెగ్యులర్గా వచ్చే సంక్షేమ పథకాలు ఇచ్చినంత మాత్రాన డెవలప్మెంట్ జరగదు. సో పర్మనెంట్ డెవలప్మెంట్, ఒక పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచాలి, ఇలా అన్నీ ఆలోచిస్తే మాత్రం చాలా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో నేను చెప్పినట్టు ఈ సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గం మీరేం చేయబోతున్నారు? రానున్న అంటే ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత మాత్రం తప్పకుండా ఈ ఎస్సీ కాలనీస్ అనేది ఫస్ట్ లేకుండా చేయాలని నా ముఖ్యంగా నా ఎయిమ్ అది. ఒకవేళ కాలనీస్ ఉన్నా కానీ అట్లీస్ట్ పీపుల్ షుడ్ బి ఎడ్యుకేటెడ్, డెవలప్ అవ్వాలి. నేను కొంతమంది మేడం ఇప్పటికీ ఉందా మేడం ఇతను ఎస్సీ, ఇతను బీసీ, ఇతను రెడ్డి, వీళ్ళని వీళ్ళని చూసుకోవాలి,
ఇంకా ఆ టైప్ ఆఫ్ సినారియో ఇంకా కనపడుతుందా మేడం? 21st సెంచరీ మనము డ్రీమ్ ఏమో మార్స్ మీద ల్యాండ్ అవ్వాలని, బట్ ఈ కమ్యూనల్ డిఫరెన్సెస్ అంటే ఓన్లీ ఇండియాలో మాత్రమే. మళ్ళీ ఇండియా దాటితే యుల్ బి కాల్డ్ యాజ్ ఇండియన్, కాస్ట్ ఏమి ఉండదు, రిలీజియన్ ఉండదు. ఇండియాలో కూడా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ కనబడుతుంటుంది మేడం. అంటే కొన్ని ఏరియాస్ బాగానే డెవలప్ అయినాయి. ఇప్పుడు మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, దేర్ ఆర్ సో మెనీ పీపుల్. ఇప్పుడు మా ఇంట్లోనే తీసుకోండి, అన్ని క్యాస్ట్లు కలిసిపోయారు. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఎడ్యుకేషన్ ఉండాలి, ఎడ్యుకేషన్ స్టేటస్, ఈ రెండు మిగతా మరిపించేస్తాయి. సో అవి రెండు అంటే ఇప్పుడు ఎస్సీ కానివ్వండి, బీసీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, నోబడి విల్ బాదర్. మీరు వన్స్ బాగా ఎడ్యుకేటెడ్ ఉండి, నీకు ఫుల్ నాలెడ్జ్ ఉండి, స్టేటస్ వైజ్ బాగున్నావు, హూ విల్ లుక్ ఇన్ టు కాస్ట్. ఆ స్టేజ్ రావాలి. ఇప్పుడు అంబేద్కర్ గారు కలలు కనింది అదే కదా. ఈ కాస్ట్ సిస్టమ్ పోవాలంటే రిజర్వేషన్ పోవాలని కాదు, ఓవరాల్గా ఈ రిజర్వ్డ్ పీపుల్కి ఆ రిజర్వేషన్ యూజ్ చేసుకోవాలనే నెసెసిటీ పోవాలి, ఆ నీడ్ అనేది పోవాలి. మేడం రీసెంట్ టైంలో మీరు వినే ఉండొచ్చు, వార్తలు చాలా హైలైట్ జరిగిన విషయం ఏంటంటే దిందలూరు సంబంధించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎస్సీలని ఒక మాట అన్నారు మేడం. నా నోటి నుంచి చెప్పలేను, మీరు చెప్పండి మేడం దానికి మీ స్టేట్మెంట్. ముఖ్యంగా ఏంటంటే ఆయన ఏం చదువుకోలేదు. ఆయన 12th స్టాండర్డ్ అని చెప్పి ఏదో పెట్టుకున్నాడు, కానీ ఆయన ఎక్కడ చదివాడు, ఏ కాలేజ్లో చదివాడు చెప్పమనండి. ఆయన ఏం చదువుకోలేదు. ఇలా మాట్లాడే చాలామంది కూడా చదువు లేని వాళ్ళు ఉంటారు. ఒకళ్ళు చదువు ఉన్న నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి, ఏదో డిగ్రీల కోసం చదువు. వన్స్ యూ హ్యావ్ నాలెడ్జ్, ఒక మనిషి విలువ తెలుస్తుంది మీకు. అంతేగాని క్యాస్ట్ని పట్టుకొని ఇలా మాట్లాడడం కానీ, తక్కువ చేసి మాట్లాడడం కానీ, ఇవన్నీ విచిత్రంగా ఉంది. ఇప్పుడు ఆయన ఎలా పైకి వచ్చాడు? ఆయన మీద ఉన్న కేసులు ఫస్ట్ నుంచి తీసుకోండి, ఆయన ఆఖరికి థెఫ్ట్ కేసు అంటే దొంగతనం కేసులో కూడా ఉన్నాడు అతను. ఏం చేసి పైకి వచ్చాడు? నీ అదృష్టం బాగుండి ఎమ్మెల్యే అయిన తర్వాత నువ్వు మాట్లాడే భాషను ఎలా ఉండాలి? ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, సిట్టింగ్ ఎమ్మెల్యే మైక్ పట్టుకొని పబ్లిక్ మీటింగ్లో అలా మాట్లాడుతుంటే ఎవరు యాక్షన్ తీసుకోరు. ఇప్పుడు పోలీసులు చాలా కేసులు, సుమోటో కేసులు బుక్ చేస్తారు కదా, ఇది సుమోటో కింద రాదా? ఒకళ్ళు వచ్చి దీని మీద కంప్లైంట్ అదేందా మేడం, 2 రోజులు వార్త హైలైట్ అవుతా 3వ రోజు కథం కనపడదు. తన మీద ఇసుక రవాణా కేసులు అయితే ఏంటి, ఎంఆర్ఓ కొట్టడం అయితే ఏంటి, ఆ వనజాక్షి గారిని కొట్టినప్పుడే ఆయన ఇంకా లోపల వేసేసి బయటకు రాకుండా చేయాల్సింది. ఇప్పుడు ఏంటంటే బయటకు వచ్చి ఇట్లా పిచ్చిగా మాట్లాడుతున్నాడు. హీ లాస్ట్ హిస్ టెంపర్. అసలు అతను ఏం మాట్లాడుతున్నాడు ఏమో అతనికి తెలియదు. అంటే 2 టర్మ్స్ ఎమ్మెల్యే అయ్యేసరికి అంటే ఆయనకు అర్థం కావట్లేదు అనమాట. నేనేంటి, ఏదో ఎక్కడో ఉన్నాను నేను అని అనుకుంటాను. డబ్బులు పడేస్తే ఓట్లు వేస్తారు, మందు పోయిస్తే నా చుట్టూ ఉంటారు జనాలు, అలాగే ఉన్నారు. అంటే ఇప్పుడు కొంచెం పబ్లిక్లో కూడా కొద్దిగా తప్పు ఉంది కాబట్టి అలాంటి వాళ్ళు ఇంకా బతికేస్తున్నారు అట్లా బయటకు వచ్చి. సో నెక్స్ట్ టైం వాళ్ళకి ఆ లోకల్ పీపుల్ అంతా ఆయనకు బుద్ధి చెప్తారు అనుకుంటున్నాం. మేడం, ఒక ఎస్సీ సమాజం చెందిన వ్యక్తురాలు ఈసారి జగన్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ నియోజకవర్గం కాకుండా ఎస్సీ ఉన్న ప్రజలందరికీ ఏం హామీ ఇవ్వబోతుంటారు మీరు? ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడిని తీసుకోండి, ఆయన ఒక మాట కూడా అన్నారు, ఎస్సీగా పుట్ట మీరు చేసుకుని తప్పు అని కూడా అన్నారు. అది కాదు, ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అది మన రాత ఇక్కడ రాసున్నది అని. ఎస్సీలుగా పుట్టాలని అనుకోవడం కాదు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ దొంగగా పుట్టాలనుకోకూడదు, ఏదన్నా తప్పుడు పని చేయాలని అనుకోకూడదు అని అంటే అర్థం ఉంది, బాగుంటుంది. కానీ ఎస్సీగా పుట్టాలనుకోవడంలో తప్పేముంది? అనుకోవడమో అనుకోకపోవడంలో. నిజంగా చాలామంది ఇప్పుడు కొంతమంది రిజర్వేషన్ ఉంది వాళ్ళకి అనే ఫీలింగ్తో ఉన్నారు. ఈ సాంబశివారెడ్డికి ఇంకా రెడ్డిస్లో అమ్మాయిలు దొరకలేదా, ఎస్సీని ఎందుకు చేసుకున్నాడు? దేర్ సో మెనీ పీపుల్ మ్యారింగ్ ఎస్సీ. అంటే లవ్కి ఎస్సీ కాస్ట్ కులం అడ్డం ఉండదు కదా మేడం? అదే నేను అంటున్నాను. అలాంటి ఇప్పుడు పుట్టుగా పక్కన పెట్టండి, నువ్వు పార్ట్నర్గా తెచ్చుకునేటప్పుడు ఇలాంటప్పుడు చూసి ఏం తెచ్చుకోవట్లేదు కదా. ఇప్పుడు నీకు ఇష్టమైతే పార్ట్నర్ చేసుకుంటున్నా. ఇప్పుడు మనము 21st సెంచరీలో ఆ స్టేజ్కి ఎదిగిన తర్వాత నో క్యాస్ట్ సర్టిఫికేట్ అని తమిళనాడులో తీసుకుంటున్నారు. నో రిలీజియన్ నో క్యాస్ట్ సర్టిఫికేట్ అని తీసుకున్నారు. ఇప్పుడు మనం ఆ స్టేజ్కి ఎదిగినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి మాట్లాడడము, ఎక్కడో ఎన్నో 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి మాట్లాడడం, ఇవన్నీ ఈ చంద్రబాబు నాయుడు ఆయన కిందుండే ఎమ్మెల్యేలు
వీళ్ళు చేస్తున్న పనులు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్కటి చెప్పండి ఇలాంటి ఒక వ్యాఖ్య ఆయన చేశారని కానీ, ఇన్ని ఇయర్స్ జగనన్న మీడియాతో మాట్లాడడం కానీ, పబ్లిక్ మీటింగ్స్, నాకు తెలిసి పబ్లిక్ మీటింగ్స్లో కూడా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మీటింగ్స్ కూడా ఎవరు ఇచ్చినారు, ఎస్సీస్ గురించి దొర్లి ఒక్క మాట మాట్లాడారని కానీ ఒక్కటైనా చెప్పండి. అంత రెస్పెక్ట్ ఇస్తారు. ఇంకా జగనన్న ఒక మాట కూడా అన్నారు, ఎస్సీలు నన్ను మామ అని పిలిస్తే నాకు చాలా మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి మేడం. ఎస్సీలు మామ అని పిలిస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుందని. సో అలాంటివన్నీ చూసినప్పుడు ఫస్ట్ ఎస్సీస్కి వచ్చేదంటే హై రెస్పెక్ట్, దే విల్ గివ్ హై రెస్పెక్ట్. ఇంకా అది ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత అదర్ దాన్ దట్ వాళ్ళ డెవలప్మెంట్కి ఏం చేస్తారు ఇదంతా ఆయన వచ్చిన తర్వాత చూడాలి. జేసీ దివాకర్ రెడ్డి కూడా అన్నారు అసలు జగన్మోహన్ రెడ్డి రెడ్డే కాదు అని చెప్పేసి అన్నారు. ఆ కులాల గురించి అలా మాట్లాడడం అనేది అంటే పూర్తిగా అవగాహన లోపము, వాళ్ళకి అసలు నాలెడ్జ్ లేకపోవడం అండి. ఈసారి అనంతపూర్ జిల్లాలో మీరు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు 14 నియోజకవర్గాల్లో? దీని మీద నాకేం ఐడియా లేదు. అంటే లైక్ అన్నీ గెలవాలని కోరుకుంటున్నాను అంతవరకే, కానీ ఎన్ని గెలవబోతున్నామో చెప్పలేను, కానీ అన్నీ గెలవాలని కోరుకుంటున్నాను అంతే. జగన్మోహన్ రెడ్డి గారు మీ నియోజకవర్గం మళ్ళీ ఎప్పుడు రాబోతున్నారు? బస్ యాత్ర అంటున్నారు, అప్పుడు వస్తారు అనుకుంటున్నాను. ఈసారి ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలి? సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి ప్రజలు అంటే డెవలప్మెంట్ కూడా ఒక ప్లానింగ్ ప్రకారం తప్పకుండా అందరికీ న్యాయం జరిగేలాగా చేస్తాం కాబట్టి ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు. అదే మా గెలుపుకి కారణాలు అవ్వచ్చు అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ పద్మావతి గారు. లైక్ ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీరు మాకు టైం ఇచ్చారు. టైం కన్నా ముఖ్యంగా మీరు ఇంటర్వ్యూస్ అంటేనే మీరు ఓపెన్ చెప్పాలంటే మీరు పారిపోతున్న సందర్భం మాకు కనబడ్డది. అయినా కూడా మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల రాజశేఖర రెడ్డి పరిపాలన ఏంటి, జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు మీతో ఎలా ఉన్నారు, ప్రజలతో ఎలా ఉండబోతారు అనే ప్లానింగ్ ఏంటి, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి ఉన్న గొప్పతనాన్ని మీరు మాకు వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఏదైతే మీరు ప్రజలకు, మీ నియోజక ప్రజలకు ఏదైతే చేయాలనుకుంటున్నారో ప్లానింగ్ తోటి నీళ్ళ విషయంలో కానీ మేడం, ఈ ముఖ్యంగా ఈ మీరు ఏదో చెప్పారో ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ తీసేయాలనుకున్న ఖచ్చితంగా అది జరగాలని ఈవెన్ మా హలో టీవీ కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం.